ఇంతవరకు మిత్రులు చెప్పినారు కొంత బాధ్యత యువజన కాంగ్రెస్ మీదనే ఎక్కువది. మనం వేరే జనరల్ డిస్కషన్ చేసినప్పుడు కొంత యువకులుగా ఎన్ఎస్సీ విద్యార్థులుగా ఉన్నప్పుడు యువజన కాంగ్రెస్ దాని తదుపరి పెద్ద కాంగ్రెస్ వచ్చేటప్పటికీ ముందు గరం ఉంటాం, దాని తర్వాత ఘనమైతాం, దాని తర్వాత పేషర్ ఉన్నట్టుగా మనం కొంత ఇలా గట్టిగా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. నేను కృష్ణాలవారి గారు కోరుతా ఉన్నా, ఎస్ డెఫినెట్లీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మీరు ప్రోగ్రామ్ సంబంధించి మీకున్నటువంటి విధానం ద్వారా వాళ్ళ పని విధానాన్ని కొలుస్తున్నారు. కానీ మీరు ఈరోజు నేను గత కొద్ది సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత యువజన కాంగ్రెస్ సంబంధించి ఇన్ఛార్జిగా మేము చూస్తూ ఉన్నాం. రాజకీయాల్లో పనిచేసుకుంటూ పోతుంటే తప్పకుండా శ్రమ పడ్డ తర్వాత ఫలితం రాకుండా ఆగదు. ఇలా కులాల పరంగా సర్వే జరగాల్సిందే. ఈరోజు కులాలకు సంబంధించినటువంటి జాతి జరగాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. అందువల్ల దేశవ్యాప్తంగా ఒక తెలంగాణలో అందుకు సంబంధించిన శాఖ మంత్రిగా ఇలా శాసనసభలో చట్టాన్ని చేసుకొని కేంద్రానికి పంపినాం. నేను అందరినీ కోరుతా ఉన్నాను, ధైర్యంగా తెలంగాణ రాష్ట్రం మీ ప్రభుత్వం ఆదర్శంగా దేశంలోనే ఉండే విధంగా అటు కులాలకు సంబంధించిన సర్వే 42% చట్టం చేయడంతో పాటుగా దేశంలో సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారంగా కేటగిరీషన్ కూడా ఇక్కడ వేరే రాష్ట్రంలో జరగలేదని మాట సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మీరు దయచేసి ఈ అంశాన్ని క్షేత్రస్థాయిలో తీసుకుపోయే ప్రయత్నం చేయండి. తప్పకుండా మనందరికీ భవిష్యత్తులో ఒక ఐక్యం దొరికినట్లయితే మాట మనం చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈరోజు వాస్తవంగా నేను ఇక్కడ అంబర్పేటలో యువజన కాంగ్రెస్ పార్టీకి ఒక గుండెకాయ లాగా ఏ విధమైనటువంటి రక్తపోటు రాకుండా గుండెకాయను సక్రమంగా శ్రమ ద్వారా మనిషి విధంగా వాకింగ్ ఇతరత్ర వ్యాయామం ద్వారా గుండెకాయ ప్రాపర్గా నడపాలనుకుంటాడో మీరు కూడా ఈ యువజన కాంగ్రెస్ గుండెకాయ కాంగ్రెస్ పార్టీ నడవడానికి మీ శ్రమను దారబోయండి. తప్పకుండా భవిష్యత్తులో మీకు మంచి జరుగుతుంది, రాజకీయంగా ఎదుగుతారు. నేను ఒక ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా, జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఈనాడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి కమిటీలో పనిచేసిన 1987లో ఆనాడు విద్యార్థి ఎన్నికలు నేను ఒకసారి కృష్ణాలవారి గారు కోరుతున్నాను. దేశవ్యాప్తంగా ఒకవేళ నేను ఉన్నవాడు చెప్పా విద్యార్థి సంఘ ఎన్నికలు లేకపోయి ఉంటే నేను ఇలా రాజకీయాలకు వచ్చేవాడిని కాదు. ఎన్ఎస్సీ విద్యార్థి సంస్థ లేకపోతే నేను రాజకీయ కుటుంబాన్ని రాలే, ఇలా రాజకీయాలు లేకుంటే. కాబట్టి నిర్ణయం ఎక్కడికి ఎన్నికలు లేకుండా ఉన్నాయో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల విద్యార్థి ఎన్నికలు లేవచ్చు. కానీ మన ప్రభుత్వాలు ఉన్న దగ్గర విద్యార్థి సంఘ ఎన్నికలు జరిగినట్టయితే నూతనంగా యువజన నాయకత్వం బయటకు వచ్చి సమర్థవంతంగా ఈ యొక్క సమకాలీన రాజకీయాల్లో పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థి సంఘ ఎన్నికలు జరగాలి, క్రియాశీల రాజకీయాల యువకుల పాత్ర రావాలి. స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధంగా జూన్ 20 ఎన్నికలు వస్తాయి. అప్పటిదాకా స్థానికంగా కొంతసేపు ఈ హైదరాబాద్ ఈ తదితర రాజకీయాలు హైదరాబాద్ కార్పొరేట్ కోఆర్డినేటర్ రండి. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి. ఇవాళ చాలా వ్యాక్సిన్ ఉంది, మీరు దాన్ని ఐక్యపై చేసుకోండి. రేపు డివిజన్లకు గెలవడానికి సంబంధించి యువకులకే చాలా ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనతో పార్టీలో మిత్రుడు